మున్నార్లో మస్ట్ విజిటెడ్ ప్లేస్ అనగానే మనకి మొదటగా గుర్తొచ్చేది గవర్నమెంట్ ఆథరైజేషన్లో ఉన్న బొటానికల్ గార్డెన్. ఇది చూడటానికి ఎంతో అద్భుతమైన ప్రకృతి అందాలన్నీ కలగలిసి ఒక్కచోట ఉందా అనిపించేలా ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా టీ ప్లాంటేషన్స్ తోటి మనం చూపు తిప్పుకోలేనట్టుగా ఉంటే, ఇంకొక ప్రక్కన కలర్ఫుల్గా కనపడే ఈ ప్రకృతి నేచర్ తోటి చాలా దగ్గరగా ఉండే ఈ అందాలన్నమాట. సిటీ దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న ఈ గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్ ఎకో టూరిజం ప్లేస్గా మనం చెప్పచ్చు అన్నమాట. ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ నేచర్ అంతా కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటుంది. విజిటర్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ప్లాంట్స్ని, ఆ కలర్ఫుల్గా ఉన్న ఫ్లవర్స్ని, డిఫరెంట్ షేప్స్లో చక్కగా తీర్చిదిద్దిన ప్లాంట్స్ని అన్నింటినీ కూడా చూస్తూ ఎలాంటి పొల్యూషన్ లేని వాతావరణంలో మనం గడపడానికి ఇదొక మంచి ప్లేస్ అని చెప్పచ్చు. అలాగే బొటానికల్ అనగానే మనకి ఆయుర్వేదిక్ ఇన్ఫర్మేషన్, అలాగే ప్లాంట్ యొక్క పూర్తి వివరాలు కూడా ఈ బొటానికల్ గార్డెన్లో ప్లాంట్స్కి అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చేర్చి ఉంచుతారు. ఏ మొక్క దేనికి ఉపయోగపడుతుంది, ఏది ఎప్పటి నుంచి ఉంది, అలాగే మనం వెళ్ళే దారి కూడా చాలా చక్కగా పాత్వేస్ లాగా ఉండి వెళ్తూ ఉంటే చాలా ప్లెజెంట్ రిఫ్రెష్మెంట్ మూడ్లోకి మనం వెళ్ళిపోతాం అన్నమాట. అటు ఇటు చిన్న ప్లాంట్స్ నిండా చుట్టూ ఫ్లవర్స్ తోటి చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఎన్విరాన్మెంట్ అనేది. ఎక్కడైనా ప్రకృతి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ ప్రకృతిని ఆస్వాదించడానికి మొదటిగా మనకు కనిపించేవి పక్షులు. మనకన్నా ముందరే అవి అక్కడ వాలిపోతూ ఉంటాయన్నమాట. అలాగే ప్రతిదీ కూడా ఫోటోషూట్కి చాలా ఎక్సైటెడ్ మూమెంట్ని మనకి కల్పిస్తూ ఉంటుంది. ఎన్ని ఫొటోస్ తీసినా కూడా మనల్ని తనివి తీరలేనంతగా ఆ ఫోటోషూట్స్ తీస్తూనే ఉండాలనిపిస్తూ ఉంటుంది. చాలా క్యాప్చరింగ్ మూమెంట్స్ అనేవి ఈ బొటానికల్ గార్డెన్లో మనం చూడొచ్చు. గవర్నమెంట్ వాళ్ళు ఊరికే అక్కడ ప్రకృతి అందాలను చూపించడమే కాకుండా అక్కడ ఒక హార్టికల్చర్ లాగా బొటానికల్గా ఉన్న ప్లాంట్స్, వాటి యొక్క ఇన్ఫర్మేషను ప్రతిదీ కూడా ఎడ్యుకేషనల్ టూర్ లాగా కూడా మనకి కల్పించే విధంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. అలాగే పిక్నిక్కి, చిన్న పిక్నిక్స్కి లోకల్లో వాళ్ళు వెళ్ళాలన్నా కూడా ఇది చాలా అనువుగా ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే డ్యాన్స్, మ్యూజిక్ లైట్ తోటి డెకరేట్ చేసి పెడతారనమాట. లైట్ మ్యూజిక్ డ్యాన్స్ అని చెప్పేసి అది చాలా 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 ఆకర్షణగా ఉంటుంది. అందరూ చాలా ఉర్రూతలూగిపోతూ ఆ డ్యాన్స్ దానిని చూస్తూ ఉంటారనమాట. సో అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ. అలాగే మంచిగా ఒక చోట కూర్చుని ఆ ప్లాంట్స్ దగ్గరలో మెడిటేషన్ చేసుకోవడానికి బాగుంటుంది. అలాగే మనం సీజనల్ వైజ్ ఫ్లవర్స్ ఉంటాయి కొన్ని, అవి చూడడానికి ఇదొక మంచి ప్లేస్ అని చెప్పచ్చు. ప్రతి పువ్వు ప్రతి సీజన్లోనూ రాదు కదా, కొన్ని యూనిక్ ఫ్లవర్స్ ఉంటాయి. కొన్ని ఓన్లీ ఇయర్లీ వన్స్ వచ్చేవి ఉండొచ్చు, లేకపోతే 6 monthsకి ఒకసారి మాత్రమే ఆ బ్లూమ్ అయ్యేలాగా ఉండొచ్చు. అలాంటి స్పెషల్ ప్లాంట్స్ కూడా మనం ఇక్కడ చూసి ఎంజాయ్ చేయవచ్చు. అనేక రకాలైన పక్షులతో పాటు బటర్ఫ్లైస్ కూడా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్, చాలా కలర్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ని మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ప్రతిదీ చాలా ఇన్వాల్వ్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. మనకి తెలియదు మనము ఎంత ఎంజాయ్ చేసామనేది. మనసు అంతా తెలియనంత ఆనందాన్ని ఈ ప్లేస్లో పొందుతుంది. అండ్ దానికి తోడు ఫుల్ ఆఫ్ లైటింగ్ పెడుతూ ఉంటారు. ఆ లైటింగ్కి మనసు చాలా చాలా ఎక్సైటెడ్ మూమెంట్లోకి వెళ్ళి ఏదో కొంచెం ఒక ప్లెజర్ని ఫీల్ అవ్వగలుగుతాం మనము సాధించినప్పుడు, లేదా ఏదన్నా వర్క్ మనం సాటిస్ఫాక్టరీగా చేసినప్పుడు ఎలాంటి అనుభూతిని అయితే పొందుతామో అలాంటి హ్యాపీ మూమెంట్ని అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మనం ఫీల్ అవ్వచ్చు. పువ్వులు ఇది ఇష్టపడని వాళ్ళు ఉంటారంటారా? నేచర్ లవర్స్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, లేదా ఫ్రెండ్స్ తోటి ఒక వెకేషన్ కావచ్చు, ఏది ప్లాన్ చేసుకున్నా కూడా దాంట్లో కంపల్సరీ ఒక థీమ్, ఒక ప్లేస్ అనేది ఎంచుకోవాలి అంటే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే ఎంచుకోవాల్సిందే. అంతా మనకి
హ్యాపీనెస్ని ఈ ప్లేస్ ఇస్తుందన్నమాట. చాలా వెల్ ప్రిజర్వ్డ్ న్యాచురల్ సెట్టింగ్స్ అన్నీ కూడా మనకి కనపడుతూ ఉంటాయి. పీస్ఫుల్ యాంబియన్స్ ఉంటుంది. ఎటు వెళ్ళినా కూడా మనం చాలా పీస్ఫుల్గా ఉండగలుగుతాము. నేచర్ తోటి చాలా దగ్గరగా ఉండటం చేత హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ వాకవే ప్లేసెస్లో కూడా హాయిగా ఒక వేలో అలా వెళ్తూ ఉన్నప్పుడు మనల్ని మనం వెతుక్కుంటూ మనలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడానికి ఇలాంటి ప్లేసెస్ అనేవి బాగా ఉపయోగపడతాయి. ఇలాంటి ప్లేస్ని బెస్ట్ టైం ఏంటి చూడటానికి అని మనం చూసుకుంటే సెప్టెంబర్ నుంచి మార్చి లోపు బాగుంటుందండి. ఎందుకంటే అప్పుడు వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా తక్కువ రైన్ఫాల్ ఉంటుంది. మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా హాయిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. నేచర్ బ్యూటీని ఫుల్గా ఎంజాయ్ చేయగలుగుతాము ఈ టైంలో అయితే. ప్రకృతి అందాలని చూస్తూ మైమరిచిపోతున్నారా? ఒక్క క్షణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరి చూస్తూ ఈ వీడియోనైతే ఎండ్ చేసేద్దాము. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మరి అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ విందుల పయనం. యువర్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్.